అస్సలాముఅలైకుం హాయ్ అండి. ఇంకా ఈరోజైతే నేను చికెన్ కర్రీ అలాగే చపాతీ అయితే చేస్తున్నానండి. చూసేయండి, చిన్న బ్లాగ్ అండి. ఇంకా మీరైతే సపోర్ట్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మన ఛానల్లో కుకింగ్ అలాగే బ్లాగ్స్ అలాగే టైలరింగ్కి సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి. మొత్తం లేడీస్కు సంబంధించిన వీడియోసేనండి. ఇంకా ఇప్పుడైతే చూడండి, చపాతీ పిండి కలుపుతున్నానండి. చపాతీ పిండి వచ్చేసి జల్లి పట్టుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా నూనె వేసుకొని బాగా ఆ పిండి మొత్తాన్ని కలుపుకోవాలండి. తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి. తర్వాత ఒక 30 మినిట్స్ అన్న మనము పిండి అనేది నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ అన్న అర్ధ గంట అన్న పిండి అనేది నానబెట్టుకొని ఈ విధంగా చూడండి, నేను ఒక 500 గ్రాముల పిండి అయితే కలిపానండి. అందులో 200 గ్రాముల పిండి తీసుకొని ఈ విధంగా ఒక రేకు రుద్దుకున్నానండి. రేకు రుద్దుకొని కొద్దిగా ఆయిల్ పట్టించి రౌండ్ చుట్టేసి ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో ఉంటలు అయితే కట్ చేసుకోవాలండి. చూడండి, ఇంకా మనకు మడత వేసే పని లేదు, అలాగే చాలా తొందరగా చేసుకోవచ్చండి. చపాతీ చేయడం విసుగు పడే వాళ్ళు ఈ ప్రాసెస్తో అయితే చేసుకోండి. ఇంకా మనం చపాతీ రుద్దుకొని చేసుకుంటే ఇంకా మనకు చాలా తొందరగా చపాతీ అనేది అవుతుందండి. ఇంకా నేనైతే చూడండి, చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. చికెన్ కర్రీ కోసం ముందు కడాయిలో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, టమాటా పళ్ళుని వేసానండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఇవన్నీ బాగా వేగనియాలండి. బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చికెన్ అయితే వేస్తున్నా. చూడండి, 1/2 కిలో చికెన్ అయితే చేస్తున్నానండి. ఇంకా చికెన్ని వేసేసి బాగా మసాలా మొత్తం చికెన్ కొట్టే విధంగా కలిపి మూత పెట్టేసి బాగా కాసేపు ఉడకనివ్వాలండి. ఆ తర్వాత ధనియాల పౌడరు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కారం మనం తినేదాన్ని పట్టించి కారం వేసుకోవాలండి. ఇప్పుడు అవన్నీ మసాలాలు బాగా మనము చికెన్కి పట్టే విధంగా కలిపి మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలండి చిన్న మంట మీద. ఆ తర్వాత మనకు కర్రీకి సరిపోయేమైనా వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఇప్పుడు చూడండి, కొబ్బరి పౌడర్ అండి, ఇది వచ్చేసి ఒక చిన్న 1/2 గిన్నె కొబ్బరి పౌడర్ అయితే వేసానండి. మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసి కొబ్బరి పొడి వేసి ఇంకా వాటర్ వేసి ఉప్పు చూసుకొని ఉప్పు వేసి బాగా కర్రీ ఉడికిన తర్వాత ఇంకా ఎంతో సాఫ్ట్గా చపాతీ అండ్ చికెన్ అండి. ఇంకా ఈరోజు మా లంచ్ ఇదేనండి. మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.